చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఆయన కోరారు. కూటమి మేనిఫెస్టోను కూటమి పార్టీలే నమ్మే ప్రసక్తే లేదని, చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలను నిలబెట్టుకోలేరని బీజేపీకి తెలుసని, మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భూములు దోచుకోవడమే చంద్రబాబు ధ్యాస అని, చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన అన్నారు. ఎలక్షన్ అయితే చేద్దాం. రమణ పిలు ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు ఫ్యాన్ ఆల్రెడీ పాత వయసు వాళ్ళు కొద్దిసేపు గమ్మునుండండి. మీరు అలవాటు చేసుకోండి. కొత్త వయసు వాళ్ళు ఒక్కసారి మీ గొంతు వినాల. జై జగన్. చాలా సంతోషం. వారు ఇందాక మాట్లాడింది అంతా కూడా మీరు విన్నారు, నేను కూడా విన్నాను. అందరూ కలిసి పనిచేద్దాం. ఎన్నికలప్పుడు మాత్రం మన పార్టీకి అండగా ఉండి అత్యధిక మెజారిటీతో మన పార్టీని గెలిపించుకొని తర్వాత శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్లు మనం ఎక్కడ కూడా చూడడం లేదు. ఈ పల్లెల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారా, తెలుగుదేశం ఉన్నారా అని చూడకుండా ప్రతి పల్లెకు కూడా కుళాయిల ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి ఇప్పటికే మనం పనులు ప్రారంభించాం. దాదాపు 700-800 ఓవర్ హెడ్ ట్యాంకులు కడతా ఉన్నాం చిన్న కుగ్రామంలో కూడా. అక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారా లేదా అని చూడలేదు. అదేవిధంగా ప్రతి ఊరికి కూడా రోడ్డు వేసాం. ఆడ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు, ఆ ఊరికి ఎందుకు వేయాలా అని చెప్పి ఎక్కడ ఆలోచన చేయలేదు. మనం అభివృద్ధి మొత్తం చేస్తూ ఉంటేనే ఈరోజు చాలామంది కలిసి వస్తూ ఉన్నారు. ఈయన ఉంటే మన ప్రాంతం బాగుపడుతుంది, మన గ్రామాలు బాగుపడతాయని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే మనం కూడా ఏది కూడా ఆలోచన చేయకుండా ఖర్చు సాధింపులు లేకుండా మనం అన్ని గ్రామాల్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రాబోయే రోజుల్లో కూడా మనకు ఈ రిజర్వాయర్ పూర్తి అయితే మనకు ఏతాల వంక రిజర్వాయర్
మన పుంగనూరు తాలూకాకు అంతా కూడా పుంగనూరు తాలూకా అంటే పుంగనూరు మండలానికి చౌడపల్లి మండలానికి అంతా కూడా ఆ నీటిని వాడుకునే పరిస్థితి పూర్తి స్థాయిలో ఉంటుంది. అది కూడా సుప్రీంకోర్టు దాకా పోయి చంద్రబాబు నాయుడు స్టే తీసుకొచ్చారు. ఆ స్టే ప్రభుత్వం వచ్చిన తర్వాత వెకేట్ చేపించి దాన్ని పూర్తి చేసి దాని నుంచి తాగునీళ్లకు సాగునీళ్లకు రైతుల కోసము మహిళల కోసం పూర్తిగా మనం కృషి చేసి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇస్తాం. ప్రతి రైతుకు కూడా పంట చేసుకునేదానికి సాగునీరు ఇస్తాం. మరి ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే రాబోయే 5 సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మనకు బ్లాంక్ పేపర్ అంటే ఖాళీ కాగితం ఇచ్చాడు, ఏమన్నా రాసుకో ఏమన్నా మంజూరు చేసుకో అని చెప్పి. కాబట్టి వారు ఆ విధంగా చేశారు కాబట్టి మనం ఈ 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలను కూడా చేశాం. రాబోయే